పట్టణంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు వేదికైంది. అశ్వారావుపేట పట్టణం నడి ఒడ్డున మున్సిపల్ కార్యాలయం మందుబాబుల అరాచకాలకు ఆవాసంగా మారింది. భయంకరమైన విషసర్పాలకు నిలయంగా మారింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో భవనం చుట్టూ దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగాయి. ఈ శిథిలాల మధ్య పెద్ద పెద్ద పాములు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఒకవైపు ఏ క్షణంలో కూలుతుందో తెలియని బిల్డింగ్, మరోవైపు సంచరిస్తున్న విషసర్పాల కారణంగా జనం భయంతో వణికిపోతున్నారు. వీటన్నిటి మధ్య ఈ పాడుపడిన భవనం ఇప్పుడు మందుబాబులకు సేఫ్ జోన్గా మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రభుత్వ వసతి గృహాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తమవుతుంది. మన అశ్వారావుపేట నడిబొడ్డున ఉన్న ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఇది శిథిలావస్థకు చేరింది. ఈ శిథిలావస్థకు చేరటం వల్ల విషపూరితమైన సర్పాలు, విషపూరితమైన జంతువులు తిరుగుతున్నాయి. ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి కానివ్వండి, సిపిఎస్ స్కూల్ కానివ్వండి, మున్సిపల్ ఆఫీస్కి కానివ్వండి, ఇక్కడికి వందల మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ విషపూరితమైన జంతువులు అటు వెళితే వాళ్ళకి చాలా ఇబ్బంది కాబట్టి, ప్రాణ నష్టం జరిగింది కాబట్టి తక్షణమే ఈ యొక్క సంబంధిత అధికారులు స్పందించి దీన్ని పడవేసి పునర్నిర్మించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరుచున్నాము. అశ్వారావుపేట నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ అంటే ఇది ఒకప్పుడు విఐపీలకి నిలయం, విశ్రాంతి భవనం. ఎక్కడెక్కడి నుంచి పెద్ద పెద్ద వారు వచ్చి ఇక్కడ బస చేసేవారు. కానీ అది గతం. ఇప్పుడు చూస్తే ఇది పూర్తిగా ఇది శిథిలావస్థానికి చేరింది. ఇక్కడ చూస్తే దీని ఎదురుగా ఒక గుడి, దాని పక్కనే హై స్కూలు, అలాగే ఆ స్కూల్ పక్కనే కొత్తగా మున్సిపల్ కార్యాలయం నిర్మించారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే సాయంత్రం 6 గంటలు దాటితే ఇక్కడ లైట్లు వెలగో. కానీ ఇది మందుబాబులకు అడ్డాగా తయారైంది, పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ అశ్వారావుపేట నడిబొడ్డు